ఒక్కసారి ఆగి ఆలోచించండి. మనకు నవరాత్రి అనే మాట వినిపించగానే భారతదేశమంతా ఘనంగా జరుపుకునే ఆ మహోత్సవమే గుర్తుకు వస్తుంది. చివరికి దసరాతో ముగిసే ఆ పండుగ అంటే దేవీ దుర్గమ్మ మహిషాసురుడిపై సాధించిన విజయంను జరుపుకునే వేడుక. కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నవరాత్రి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే రాదు. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన. ప్లీజ్ మా అకౌంట్ను ఫాలో చేయండి, మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. హిందూ సాంప్రదాయంలో నవరాత్రి సంవత్సరంలో 4 సార్లు వస్తుంది మరియు ప్రతి నవరాత్రికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థముంటుంది. అందులో అత్యంత ప్రసిద్ధమైనది శారద నవరాత్రి. ఇది ఆశ్వయుజ మాసంలో జరుగుతుంది. ఈ నవరాత్రి చివరికి దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించిన విజయంను విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. దేశమంతా జరిగే గొప్ప వేడుకలు, గర్బా నృత్యాలు, పూజలు, ఉత్సవాల కారణంగా ఈ నవరాత్రి చాలామందికి తెలిసినది. కాని సంవత్సరంలో ఇంకొక ముఖ్యమైన నవరాత్రి కూడా ఉంది. అది చైత్ర నవరాత్రి. చైత్ర నవరాత్రి చైత్రమాసంలో సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ సమయంలో వస్తుంది. చాలా సాంప్రదాయాల్లో ఇది హిందూ నూతన సంవత్సర ప్రారంభంగా కూడా భావిస్తారు. ఇక్కడే చాలామందికి కొంచెం సందేహం వస్తుంది. చైత్ర నవరాత్రిలో కూడా మనం అదే 9 రూపాల దుర్గమ్మను ఆరాధిస్తాం. కాని ఈ నవరాత్రి ప్రధానంగా మహిషాసురుడితో జరిగిన యుద్ధాన్ని గుర్తుచేసుకునే పండుగ కాదు. ఆ కథ ఎక్కువగా శారద నవరాత్రి మరియు దసరాతో సంబంధం కలిగి ఉంటుంది. చైత్ర నవరాత్రి మాత్రం దైవిక శక్తి అయిన శక్తి యొక్క మేల్కొల్పును మరియు కొత్త ఆధ్యాత్మిక చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయం వసంత ఋతువు ప్రారంభమయ్యే కాలం. ప్రకృతి మళ్లీ పుష్పిస్తుంది. భూమి కొత్త జీవంతో నిండిపోతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ నవరాత్రి కొత్త ఆరంభాలు, మనసు శుద్ధి మరియు అంతర్గత మార్పుకు సంకేతంగా భావిస్తారు. ఈ 9 రోజులలో భక్తులు నవదుర్గలని అంటే దేవి యొక్క 9 రూపాలను ఆరాధిస్తారు. ప్రతిరోజూ ఒక రూపానికి మరియు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. శైలపుత్రి స్థిరత్వం మరియు బలం, బ్రహ్మచారిణి నియమం మరియు భక్తి, చంద్రఘంట ధైర్యం మరియు రక్షణ, కూష్మాండ సృష్టిశక్తి, స్కందమాత మాతృత్వం మరియు కరుణ, కాత్యాయని శక్తి మరియు సంకల్పం, కాలరాత్రి భయం మరియు చీకటి నాశనం, మహాగౌరి పవిత్రత మరియు శాంతి, సిద్ధిదాత్రి జ్ఞానం మరియు సంపూర్ణత. ఈ 9 రోజులలో భక్తులు ఉపవాసం ఉండడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, దేవిని ఆరాధించడం ద్వారా తమ మనస్సును పవిత్రం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. 9వ రోజు వచ్చినప్పుడు ఈ పండుగ రామనవమితో ముగిస్తుంది, అంటే శ్రీరాముడి జన్మదినం. ఇదే చైత్ర నవరాత్రిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఇది శక్తి యొక్క దైవిక శక్తిని మరియు ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి జన్మాన్ని కలిపి చూపిస్తుంది. అంటే దైవిక శక్తి మేల్కొన్నప్పుడు ధర్మం కూడా ప్రపంచంలో జన్మిస్తుంది అని అర్థం. ఇప్పుడు శారద నవరాత్రి మరియు చైత్ర నవరాత్రి కాకుండా ఇంకా 2 నవరాత్రులు కూడా ఉన్నాయి. ఒకటి మాఘ నవరాత్రి. ఇది మాఘమాసంలో సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి సమయంలో వస్తుంది. మరొకటి ఆషాఢ నవరాత్రి. ఇది జూన్ లేదా జులై సమయంలో వస్తుంది. ఈ 2 నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే ఇవి సాధారణంగా పెద్దగా ఉత్సవాలుగా కాకుండా ఆధ్యాత్మిక సాధన చేసే యోగులు మరియు సాధకులు ఎక్కువగా ఆచరించే నవరాత్రులు. అందుకే ఎవరో నవరాత్రి అని చెప్పినప్పుడు అది ఒక్కటే పండుగ అని అర్థం కాదు. శారద నవరాత్రి దుర్గమ్మ మహిషాసురుడిపై సాధించిన విజయంను సూచిస్తుంది. చైత్ర నవరాత్రి సృష్టి ప్రారంభం, శక్తి మేల్కొల్పు మరియు కొత్త ఆధ్యాత్మిక ఆరంభాన్ని సూచిస్తుంది. గుప్త నవరాత్రులు లోతైన ఆధ్యాత్మిక సాధనకి ప్రత్యేకమైన కాలం. కాని ఈ నవరాత్రులన్నింటికీ ఒకే సాధారణ సత్యం ఉంది. అది ఏమిటంటే దైవిక స్త్రీశక్తి అయిన శక్తి ఈ విశ్వాన్ని కాపాడే మరియు నిలబెట్టే శక్తి. ఈ 9 పవిత్రమైన రాత్రులలో భక్తులు ఆ శక్తితో మళ్లీ కలుసుకొని తమ జీవితాల్లో బలం, స్పష్టత మరియు కొత్త ఆరంభాన్ని పొందాలని ప్రార్థిస్తారు.